సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యాక టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ ఆడబోతుంది. రాంచీ వేదికగా మొదటి వన్డే జరగనుంది. టెస్టుల్లో మన వాళ్ళు నిరాశపరిచిన వన్డే ఫార్మాట్ మనకు అచ్చొచ్చిన ఫార్మాట్. రీసెంట్గా ఆసియా కప్ గెలిచాం, వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళాం. సో ఈ సిరీస్లో మన వాళ్ళు స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. కానీ మ్యాచ్కు ముందే ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు టీం న్యూస్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటారు, రాంచీ పిచ్ ఎవరికి హెల్ప్ అవుతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. గాయాల బెడద మన టీమిండియాను వదలటం లేదు. మెడనొప్పితో శుభ్మన్ గిల్, పక్కటెముకల గాయంతో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్కు దూరం అయ్యారు. వీళ్ల ప్లేస్లో ఎవరు వస్తారో ప్లేయింగ్ 11 సెక్షన్లో చూద్దాం. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే లాస్ట్ 3 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఇండియాకు 3 కెప్టెన్లు మారారు. ఇప్పుడు వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు స్క్వాడ్లో ఉన్నారు. 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలోనే జరగబోతుంది కాబట్టి వీళ్ల ఫిట్నెస్ మరియు ఫామ్ మీద సెలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుభ్మన్ గిల్, అయ్యర్ లేకపోవడంతో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? గిల్ ప్లేస్లో యశస్వి జైస్వాల్కి ఛాన్స్ రావడం ఖాయం. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. నెంబర్ 3లో కింగ్ కోహ్లీ ఫిక్స్. అసలు పోటీ మిడిల్ ఆర్డర్లోనే ఉంది. అయ్యర్ ప్లేస్లో రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ ఇస్తారా లేక రిషబ్ పంత్ను తీసుకుంటారా అనేదే చూడాలి. కానీ టీం బ్యాలెన్స్ కోసం గైక్వాడ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రౌండర్స్ బ్యాటింగ్ డెప్త్ కోసం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఈ ముగ్గురిని ఆడించే అవకాశం ఉంది. అవతల పక్క సౌత్ ఆఫ్రికా ఫుల్ జోష్లో ఉంది. రబాడా గాయంతో దూరమైన కెప్టెన్ బౌమా మరియు మార్క్రమ్ తిరిగి రావడంతో వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా మనం మ్యాథ్యూ బ్రిడ్జ్కే మీద కన్నేసి ఉంచాలి. ఇతడు ఆడిన మొదటి 5 వన్డేల్లో ప్రతి మ్యాచ్లోనూ 50+ స్కోర్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. యావరేజ్ దాదాపు 68గా ఉంది. సో ఇండియన్ బౌలర్స్కి ఇతను పెద్ద సవాలు విసరవచ్చు. ఇప్పుడు రాంచీ పిచ్ సంగతి చూద్దాం. రాంచీ పిచ్ సాధారణంగా స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఓపెన్ చేశాడంటే అర్థం చేసుకోండి. హిస్టరీ చూస్తే ఇక్కడ 270-280 రన్స్ చేజ్ చేయడం ఈజీ కాదు. మ్యాచ్ టైంలో మంచు ప్రభావం ఉంటే మాత్రం టాస్ గెలిచిన వాళ్ళు చేసింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. 2006 నుంచి ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 10 బైలేటరల్ సిరీస్లు జరిగితే చెరొక 5 సిరీస్లు గెలిచారు. ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఓవరాల్గా చూస్తే టెస్టుల్లో క్లీన్ స్వీప్ అయ్యాక వన్డేల్లో గెలిచి ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? గిల్ ప్లేస్లో జైస్వాల్ సెట్ అవుతాడా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.